నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. వినాయక చవితి ఉత్సవాల్లో అందరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. శ్రీ బలుసులమ్మ ఆలయం వద్ద మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. తాడేపల్గూడెంలో మహిళ మృతి చెందిన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ నయీం అస్మి. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత అమూల్యమైనది. నిట్ రిజిస్ట్రార్ పి దినేష్ శంకర్ రెడ్డి. మార్కెట్లో వినాయక చవితి పండుగ సందడి. జోరుగా పత్రి అమ్మకాలు. వినాయక చవితి పండుగ సందర్భంగా అందరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణకు ఎటువంటి నిబంధనలు లేవని ఆయన తెలిపారు. కాగా వరద బాధితుల సహాయార్థం పలువురు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు విరాళాలు అందించారు. మేడపాటి శ్రీనివాసరెడ్డి, చక్రధర్ రెడ్డిలు 2 లక్షల రూపాయలు, ఆర్గన్ను జేసీబీ యూనియన్ ₹1,00,000, మొకరాల శ్రీనివాసరావు ₹1,00,000, పడాల బాపిరెడ్డి ₹1,00,000, జీవీవి కృష్ణ 50,000, జనసేన పట్టణ అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ 25,000, నీలం అయ్యప్ప 25,000, తిరుపతి కంఠేశ్వరరావు 25,000, కూరపాటి గంగరాజు 25,000, మారం గిరీష్ 25,000 విరాళాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, పుల్లాబాబి, తోట రాజా, నీలపాల దినేష్, సజ్జా సుబ్బు, దాగారపు నాగు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు, జనసేన పార్టీ కార్యకర్తలకు, వీర మహిళలకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగు మహిళా విభాగం వారికి, బీజేపీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం మరియు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. పర్యావరణాన్ని కాపాడడం కోసం అందరూ మట్టి విఘ్నేశ్వరుని వాడండి. గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎక్కడ వినాయక చవితులు రిస్ట్రిక్ట్ చేసి కొన్ని టైంలు పెట్టి చేయకుండా జరిగింది. చాలా చోట్ల వినాయక చవితి ఉత్సవాలు తగ్గిపోయినాయి. కాబట్టి మళ్ళీ మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చోట్ల కూడా వినాయకుడు ఉత్సవాలు జరగాలి. అరిష్టాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నాం కరువుతో. మరి అలాంటివి లేకుండా భగవంతుడు ఆ వినాయకుడు ఆశీస్సులతో మరి ఈ సంవత్సరంలో మొట్టమొదటి పండుగగా వచ్చేటువంటి వినాయక చవితి ఉత్సవాన్ని మరి రంగరంగ వైభవంగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. పోలీసుల నుంచి ఎలాంటి రిస్ట్రిక్షన్ ఉండదో, అలా అని మనం మరి ఏదైనా అశ్లీలమైన డ్యాన్సులు కానీ మరి అలాంటివి కానీ చేయొద్దు. దయించి మీరు ఎంత టైం ఉన్నా పర్వాలేదు, కానీ అది మంచి కార్యక్రమాలు, మరి భక్తికి సంబంధించిన కార్యక్రమాలు పెట్టుకోండి తప్ప అది మరి మంచి కార్యక్రమాలు లేనప్పుడు ఖచ్చితంగా పోలీసులు అబ్జెక్ట్ చేస్తారు. కాబట్టి అందరూ ఘనంగా ఈ వినాయక చవితి జరుపుకోవాలని, ఆ వినాయకుడి దయ వల్ల మీ అందరికీ ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు విజయవాడ నగరానికి జరిగినటువంటి పండుగకి మీకు తోచిన సహాయాన్ని డైరెక్ట్గా సీఎం రిలీఫ్ ఫండ్కి డీడీల ద్వారా అందించవలసిందిగా నేను తాడేపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి మిమ్మల్ని అందరిని అర్థిస్తా ఉన్నాను. మీరందరూ ఖచ్చితంగా భాగస్తులు అవ్వాలి మంచి కార్యక్రమం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఏదైతే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒకటే చెప్తున్నారు, మనకి మొదట వచ్చే పండుగ వినాయక చవితి. వినాయక చవితి బాగా జరిగితే మన అందరం కూడా బాగుంటాం అని ఆశిస్తులు. ఏదైతే ఈ వినాయక చవితి చేసే సంఘాలు ఎవరైనా ఉన్నారో వాళ్ళు వినాయక కమిటీ కానీ ఉండడం వారు అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, మట్టి వినాయకులతోటి మన అందరం కూడా చేయాలి. పొల్యూషన్ కాపాడాల్సిన అవసరం మన అందరికీ ఉంది. కాబట్టి మనం మట్టి వినాయకుడితోటే ఈ ఊరేగింపులు కానీ అన్నీ చేయాలి. ఊరేగింపులు చేసే టైంలో మరి ఏదైతే అసంఘ కార్యక్రమాలు కానీ ఏమీ లేకుండా ఏదైతే కోలాటాలు కానీ
మరి సన్నాయి మేళాలతో కానీ వీటితోటి ఊరేగింపులు తీసుకెళ్తే ఏ టైం నుంచి అయినా ఏ టైం అయినా మనకి మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు హామీ ఇస్తున్నారు. మరి ఇంతకుముందు 5 సంవత్సరాల క్రితం నుంచి చేసేప్పుడు వినాయక చవితి 8 క్లోజ్ చేయాలని చాలా యాక్షన్స్ వచ్చి వినాయకుడిని కూడా ఆపేసి అక్కడే దింపి తీసుకెళ్లి పోలీసులు కలిపేసిన మనం అన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి. చాలా దుర్మార్గ చర్యగా డిపార్ట్మెంట్ అంతా కూడా మరి సెంటర్ లోంచి బయలుదేరి 1 కిలోమీటర్ వచ్చేటప్పటికే మళ్ళీ ఆ వ్యాన్ ట్రాక్టర్ లాక్కెళ్ళిపోయిన రోజులు మనం అందరం చూసాం. కాబట్టి ఈ వినాయక చవితి శుభంగా అందరూ కూడా మరి అష్టైశ్వర్యం మనం అందరూ కూడా బాగా చేయాలి. చేసుకుంటూ వినాయక చవితి మనం రేపొద్దున గ్రాండ్ గా చేసుకుందాం. ఇదివరకు గత 5 సంవత్సరాలు మనం సరిగా చేసుకోలేకపోయాం. అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ మన అవకాశం మనం అందరం మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదివరకు ఉన్న ఇబ్బందులు ఏమీ ఉండకుండా మీరందరూ గ్రాండ్ గా చేసుకునే విధంగా మన ఎమ్మెల్యే గారు ఇప్పటికే పోలీస్ వారితో మాట్లాడటం జరిగింది. మీరందరూ కూడా అదే విధిగా ఏ రకమైన అశ్లీలత లేకుండా ఎవరు కూడా అంగు ఆర్భాటాలంటే వేరేదో ఈ మధ్యన కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు, అవేం లేకుండా మీరు చేయాలని చెప్పేసి, అలాగే ఏదైతే స్వామివారి కటాక్షాలు ఆయన ఆశీర్వాదం మన మీద ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా అదే విధంగా మీరు అందరూ సహకరించి చేస్తారని చెప్పేసి నేను నమ్ముతూ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఏదైతే ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కి మనం తాడేపల్లిగూడెం నుంచి మన ఎమ్మెల్యే గారు ఆల్రెడీ పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే చాలా మంది స్పందిస్తా ఉన్నారు వాలంటీర్ గా. కష్టం మన కాంపౌండ్కి వచ్చినప్పుడే మనం రియాక్ట్ అవ్వాలి అనేది ఏమీ లేదు. ఎప్పుడైనా మనం మనసుతో ఆలోచిస్తే ఎదుటివాడి కష్టాన్ని మందుగా ఫీల్ అయితే మనం ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం అయితే మన మీద ఉంది. సో మీరందరూ కూడా వాలంటీర్ గా వచ్చి ఫండ్ రైజ్ చేస్తారని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ కి మనం మాక్సిమం చేయగలిగినంత చేసి మన దాతృత్వాన్ని చాటుతారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ, గ్రామంలోను పట్టణంలోను రేపొద్దున వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా అంగరంగ వైభవంగా పండుగ చేసుకోవడం రెడీ అయ్యారు. వాళ్ళందరికీ కూడా ఈ గత 5 సంవత్సరాల్లో మీరు వినాయక చవితి చేసుకున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు పడ్డారు గత ప్రభుత్వం వల్ల, గత ప్రభుత్వ నాయకుల వల్ల. ఇప్పుడు ఈసారి వినాయక చవితి మన ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన ఫస్ట్ వినాయక చవితి అందరూ కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోండి. వినాయక చవితిని అంగరంగ వైభవంగా చేయండి. మీరు పిల్లల్ని మేము వస్తాం, మేము పిలుస్తాం, మీరు రండి. అలాగే ఎక్కడ కూడా రాజేష్ గారు అన్నట్టు అశ్లీలత లేకుండా అందరూ కూడా కొంచెం ఆనందదాయకంగా ఉండేటట్టు ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వచ్చి, పెద్దలు చిన్నలు అందరూ వచ్చి భగవంతుని దర్శించుకోవాలి. ప్రతి బొమ్మ దగ్గర ఉన్న వినాయక చవితి బొమ్మ దగ్గర ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాను. మరియు ఇంకొక విషయం ఏంటంటే, మీకు అందరికీ తెలిసిన విషయం, గత వారం రోజులుగా విజయవాడలో జరుగుతున్న కొంచెం ఈ ముంపు ప్రాంతాలకు, అదే వరదల వల్ల గురైన ముంపు ప్రాంతాలకి మన బొలిశెట్టి శ్రీని గారు సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరికి రిలీఫ్ ఫండ్స్ కూడా తీసుకొచ్చి బొలిశెట్టి శ్రీని గారికి ఇస్తున్నారు. ఆయన ద్వారాగా పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి చేరుతున్నాయి. ఇంకా బాగా మంచి స్పందన వచ్చి అందరూ స్వచ్ఛందంగా వచ్చి చెక్కుల ద్వారా కానీ అమౌంట్లు క్యాష్ ద్వారా కానీ వచ్చి బొలిశెట్టి శ్రీని గారి ద్వారా ఇస్తడం జరుగుతుంది. అలాగే ఇంకా మన తాడేపల్లిగూడెంలో ఉన్న యువతకి అండ్ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళ అందరికి కూడా కోరుతున్నాను, మీ వంతు సహకారం మీరు ఇస్తే మనం ఒక ప్రాణాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు అవుతాం. తాడేపూడెం గ్రామదేవత శ్రీ బలిసలమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మధ్యాహ్నం చామన కిరణ్ అరుణ్ కుమారి దంపతుల కుమారుడు డాక్టర్ యశ్వంత్ సాయి నవీన్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. అనంతరం శంకర ధనబాబు సౌజన్యంతో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలాల బాబ్జీ చేతుల మీదుగా మట్టి వినాయకుని ప్రతిమలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు పట్నా రాంపండు, దాట్ల జగన్నాథరాజు, గంధం సతీష్, నీలం సురేష్, కర్రి జయప్రకాష్, నాయుడు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
బొలుసులమ్మ తల్లి ఆశీస్సులతోటి ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. దీన్ని విజయవంతంగా చేయడంలో శ్రీరంగం అంజిబాబు గారు, వారి మిత్రబృందం, అలాగే ఈవేళ ఈ కార్యక్రమాన్ని 4వ వార్డుకు చెందిన కిరణ్ గారు, వాళ్ళ అబ్బాయి డాక్టర్ యశ్వంత్ గారు ఈవేళ ఈ స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా అన్ని దానాల్లోకి కూడా అన్నదానం అనేది మరి చాలా శ్రేష్టమైంది. ఎందుకంటే ఏదైతే ఈ ప్రసాదం తిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదిస్తారు. అది భగవంతుడు ఆశీస్సులు, అలాగే ఆ బొలుసులమ్మ తల్లి ఆశీస్సులు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా ఈవేళ ఈ గుడి ఇంత దేదీప్యమానంగా వెలుగుతుందంటే ఎంతకుముందు మరి శ్రీరంగం అంజిబాబు గారు, అలాగే తర్వాత కూడా మరి పొట్టు అంజిబాబు గారు ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు బాగానే జరిగినాయి. అంతకంటే ఈసారి ఇంకా వైభవోపేతంగా ఈ బొలుసులమ్మ తల్లికి మరి రాబోయే రోజుల్లో మరింత విశిష్టతతో కూడిన కార్యక్రమాలు చేయాలని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న ఎవరైతే మరి ఈ కార్యక్రమాలని చేస్తున్నారో మరి పాతూరు మరి శ్రీరంగం అంజిబాబు గారు యూత్, అలాగే వీళ్ళందరూ కలిపి ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా శ్రద్ధతోటి మరి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి బొలుసులమ్మ తల్లి ఆశీస్సులు ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని చెప్పి మరి ఆవిడ ఆశీస్సులతో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి భోగభాగ్యాలతో తులతూగాలని చెప్పి కోరుకుంటూ బొలుసులమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో శ్రీరంగం అంజిబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు 4వ వార్డు సంబంధించిన చామన కిరణ్ కుమార్ గారి కుమారుడైన డాక్టర్ యశ్వంత్ సాయి నవీన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఎప్పుడైతే అంజిబాబు గారి ఆధ్వర్యం రావడం, ఇక్కడ అన్నదాన కార్యక్రమం గతంలో కన్నా ఇప్పుడు వేల సంఖ్యలో అన్నదానం జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా ఆయన సంబంధించిన ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా ఆయనకి సహకరించడం, అలాగే ఆ బొలుసులమ్మ తల్లి దివ్య ఆశీస్సులు ఉండాలి. అలాగే మా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరవల బాబుజీ గారు ఎప్పుడు కూడా అన్నదాన విషయంలో ఎప్పుడు కూడా వెనక తగ్గే మనిషి కాదు ఆయన. ఎందుకంటే అన్నా క్యాంటీన్ని ఆపేసినా సరే 98 వారాలు కంటిన్యూగా అన్నదానం చేసిన ఘనత ఏదైనా ఉంటే మన వరవల బాబుజీ గారికే చెప్పచ్చు. ఆయన ఏ విషయానికి వచ్చినా అన్నదానం విషయంలో వచ్చేసరికి ఎవరిని కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా అన్నదానం చేయమని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకోవడం. అంతేకాకుండా ఇప్పుడు వరద బాధితుల సహాయార్థం మా తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా పార్టీలకి ఆదేశం ఇవ్వడం జరిగింది. మనం అందరం కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో బాబుజీ గారి ఆధ్వర్యంలో మనం అందరం కూడా వరద బాధితుల నిమిత్తం 10 లక్షల రూపాయలు చందా వసూలు చేసి చంద్రబాబు నాయుడు గారికి వరవల బాబుజీ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం శ్రీ స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో బొలుసులమ్మ తల్లి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే ఈ శుక్రవారం మా బావ చామన కిరణ్ కుమార్, శ్రీమతి అరుణ దంపతుల కుమారుడు మా మేనల్లుడు డాక్టర్ యశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా అమ్మవారి ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరిపించబడుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, వారు ఇంకా జనతాభివృద్ధి చెందాలని కోరుకుంటూ అరుణోదయ స్కూల్ చైర్మన్ చామన కిరణ్ కుమార్ గారు మా అబ్బాయి యశ్వంత్ సాయి నవీన్ యొక్క పుట్టినరోజు సందర్భంగా బొలుసులమ్మ తల్లి ఆశీస్సుల కోసం మేము ఈ చిన్న అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చి మా యొక్క శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ యొక్క మా అబ్బాయి యొక్క పుట్టినరోజు సందర్భంగా వచ్చి వాళ్ళ యొక్క ఆశీస్సులు అందించినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తాడేపూడెం పట్టణంలో 4వ వార్డులో హత్యకు గురైనట్లుగా భావిస్తున్న ఒంటరి మహిళా హత్య కేసు విషయమై జిల్లా ఎస్పీ నయీం అస్మి శుక్రవారం తాడేపూడెం వచ్చారు. మహిళ మృతి చెందిన ప్రదేశాన్ని పరిశీలించారు. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా పట్టణ పోలీస్ స్టేషన్లో ఉన్న
సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో అమూల్యమైనదని ఏపీ నీట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పేర్కొన్నారు. నిట్టు ప్రాంగణంలో గురువారం జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో రిజిస్ట్రార్ దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో అక్షర వెలుగులు నింపడానికి గురువులు ఎంతో శ్రమిస్తారని పేర్కొన్నారు. తొలుతగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీన్లు డాక్టర్ టి కుర్మయ్య, డాక్టర్ వీరేష్ కుమార్, అసోసియేట్ డీన్ డాక్టర్ వి సందీప్ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా మార్కెట్లో పూజా సామాగ్రి దుకాణాలు పెద్ద ఎత్తున వెలిశాయి. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో పూజా సామాగ్రి అమ్మే దుకాణాలు చాలా కనిపిస్తున్నాయి. పూలు, వివిధ రకాల పత్రి, వివిధ రకాల వినాయక ప్రతిమలు, వివిధ రకాల పండ్లు, మొక్కజొన్న పొత్తులు, పూలదండలు, అరటి మొక్కలు దుకాణాలతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. శుక్రవారం సాయంత్రం పూజా సామాగ్రి కొనడానికి వచ్చేవారితో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. పూజా సామాగ్రి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఈ బొమ్మలు కానీ, పత్రి కానీ, మొత్తం పొత్తులు కానీ జనాలకి అనుకూలంగా ఉన్నాయి. ఎటు వచ్చి దానిమ్మకాయలు ఒకటే రేటుగా ఉన్నాయి. పువ్వులు కానీ, అట్టాకులు కానీ, కత్తిరి కానీ, అట్టపళ్ళు కానీ జనాలకి అందుబాటులో ఉన్నాయి. కాకపోతే వ్యాపారం కొంచెం వీక్గా ఉంది. మరి ఇప్పుడు ఎలా ఉంది, సాయంకాలం ఎలా ఉంటుందో తెలదు. స్థానిక బీవీఆర్ కన్వెన్షన్ హాల్లో గురువారం సాయంత్రం బీవీఆర్ కళాకేంద్రం నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. బీవీఆర్ కళాకేంద్రం వ్యవస్థాపకులు బొద్దాల వెంకటరామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు బీవీఆర్ కళాకేంద్రం కళాకారుల నిర్వహణలో జరిగాయి. గురు పూజోత్సవం సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను సత్కరించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ మాజీ చైర్మన్ ఈతగూడ తాతాజీ, గట్టి మాణిక్యాలరావు, పెంటపాడు ఎంఈఓ టీవీ రామకృష్ణలు, ఎన్వి రమణారావు, నర్సే సోమేశ్వరరావులు హాజరయ్యారు. మాగంటి అన్నపూర్ణ మున్సిపల్ హైస్కూల్ హెచ్ఎం నిమ్మల శ్రీనివాస్, కేశవరం తెలుగు పండిట్ పసుపులేడి రామచంద్రరావు, శ్రీ వాసవి జూనియర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మద్దాల రామకృష్ణ, దండగార ఇంగ్లీష్ మీడియం టీచర్ గోటేటి శివరామకృష్ణ, ఆరుగోల జడ్పీ హైస్కూల్ తెలుగు పండిట్ ఈవి సుశీలను గురు పూజోత్సవం సందర్భంగా సత్కారం చేశారు. బుర్రకథ కళాకారులు యాగలపల్లి కృష్ణప్రసాద్కు కళా సత్కారం చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు మనకు ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా, మరి భారతదేశ చరిత్రలో ఉపాధ్యాయుడిగా ఉన్నత శిఖరాలని, అత్యున్నత పదవిని అధిరోహించినటువంటి మంచి వ్యక్తి జ్ఞాపకార్థం వారిని గౌరవించే విధంగా, వారి జన్మదినాన్ని వారి కోరిన విధంగా వారి జన్మదిన వేడుకలు చేస్తానన్న సందర్భంలో నా పుట్టినరోజులో ఉపాధ్యాయులు గౌరవించే విధంగా ఆ కార్యక్రమాన్ని తొలగించమని వారి కోరిన సందర్భంగా ఆనాటి గురు పూజోత్సవం మన జాతీయ స్థాయిలో అటువంటి గొప్ప వ్యక్తి ఉపాధ్యాయ వృత్తిలో 20 సంవత్సరాల వయసులో అడుగుపెట్టి 25 సంవత్సరాల వయసు కాలంలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా, అలాగే యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీ, బెనారస్ యూనివర్సిటీలో ఆయన వైస్ ఛాన్సలర్గా పదవి బాధ్యతలు చేపట్టి మరి ఎన్నో అందరికీ మార్గదర్శిగా ఉన్నారు ఆయన. అటువంటి వ్యక్తి మరి చాలా ఎప్పుడూ అందుకున్నటువంటి గొప్ప గౌరవాన్ని, అలాగే భారత న్యాయవాదిగా కూడా అమెరికాలో, రష్యాలో కూడా వారు పనిచేయడం జరిగింది. అక్కడ కూడా ఆయన విదేశీ రాయబారిగా, మంచి తత్వశాస్త్రజ్ఞుడిగా మరి భారతదేశం యొక్క జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి.
టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక 14, 17, 19 వార్డుల్లో గణపతి మట్టి ప్రతిమలు, వ్రత పుస్తకాలు పంపిణీ చేశారు. గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గొర్రెల శ్రీధర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మట్టి విగ్రహాలను పూజించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొర్రెల శ్రీధర్, మిత్ర బృందం, యువసేన సభ్యులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో భక్తిభావంతో స్థానిక 17వ వార్డు విశ్వదుర్గేశ్వరిపేటలో ఏదైతే పర్యావరణాన్ని కాపాడదామని చెప్పి మా అందరి యొక్క సంకల్పంతో ఇక్కడున్న యువకులందరూ కూడా నాతో పాటు మహిళా సోదరీమణులు పెద్ద ఎత్తున ఈరోజు మట్టి విగ్రహాలు అలాగే వినాయక చవితి వ్రతకల్ప పుస్తకం కూడా ప్రతి సంవత్సరం మేము ఇవ్వటం జరుగుతూ ఉంది. అందరూ కూడా మరి ఆ విఘ్నేశ్వర స్వామిని తలుచుకొని తొలి పూజగా మొదలుపెట్టి ప్రతి సంవత్సరం ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా ఆ స్వామి కృపా కటాక్షం ఉండాలని చెప్పి ఏదైతే మనం పూజ ప్రారంభిస్తామో దాన్ని మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలని వినియోగించాలని చెప్పి తద్వారా ఖాళీ ఉంటుందని చెప్పి ఈరోజు మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నాం. అలాగే ప్రతి ఇంటింటికి కూడా మట్టి విగ్రహాన్ని, పుస్తకాన్ని కూడా యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా భక్తిభావంతో ఉంటూ అందరూ కూడా మట్టి విగ్రహాలనే ఏర్పాటు చేసి అందరూ పర్యావరణాన్ని కాపాడే దిశగా ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మా గొర్రెల శ్రీధర్ అన్నయ్య గారు చాలా ఎన్నో స్వచ్ఛంద సంస్థలాగా స్వచ్ఛందంగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే పర్యావరణం కూడా దృష్టిలో పెట్టుకొని అందరిళ్లలో మట్టి గణపతిని పూజించి ఆ యొక్క విఘ్నేశ్వర స్వామివారి ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మా ఈ 14వ వార్డులోని నవార్పేట, సత్యనారాయణపేటలోని కూడా వార్డు ప్రజలందరికీ కూడా మన మట్టి గణపతిని అలాగే మట్టి గణపతిని పంపిణీ చేసి అందరూ కూడా పూజ చేసుకొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాం. మన తెలుగుదేశం మా రాష్ట్ర కార్యదర్శి మాజీ మున్సిపల్ గొర్రెల శ్రీధర్ గారు ఆధ్వర్యంలో వినాయకుడి బొమ్మలు 14, 17, 19 వార్డులు పంచడం జరుగుతుంది. ఆ బొమ్మలు అందరూ కొనుక్కోలేక కాదు, శ్రీధర్ గారు పంచేవి అన్నీ మట్టి విగ్రహాలు, పాఠశాల విగ్రహాలు పంచడం వలన ముందు భావితరాల వారికి ఇబ్బంది కలుగుతుందని చెప్పి, అనేక రోగాలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఆయన మట్టి విగ్రహం పంచాలి, అందరూ మట్టి విగ్రహం పూజించాలని సంకల్పంతో అందరికీ మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. ఇటీవల తాడేపూడెం టిట్కో గృహాల సముదాయంలో అగ్ని ప్రమాదంలో చిక్కుకుని తల్లిదండ్రులు కోల్పోయిన బోడపాటి నీలిమ అనే బాలిక హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కాబడి ఇంటి వద్ద వైద్యం పొందుతుంది. ఆ బాలికకు ఆర్థిక సహాయాన్ని అన్నమయ్య జిల్లా గాలివిడికి చెందిన ఎన్ఆర్ఏ వెంకటరమణ, ఉండ్రాజవరానికి చెందిన లంకారాజులు 80,000 రూపాయలు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా పార్టీ కార్యాలయంలో గాయపడిన నీలిమ కుటుంబానికి అందించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా కొంత నగదు ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు బొలిశెట్టి రాజేష్ కూడా పాల్గొన్నారు. మొన్న ఆగస్టు 5వ తారీఖున మన ఎల్ఎన్టీలో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో దాదాపుగా ఒక ఫ్యామిలీ నుంచి 3 ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. అందులో తల్లి తండ్రిని పోగొట్టుకున్న ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఆల్మోస్ట్ 35% బర్న్ అయింది. ఆ పేరెంట్స్ ఇద్దరు అయితే 95% బర్న్ అయ్యారు. మేము చూడటానికి కూడా వెళ్ళాం. చాలా అంటే చెప్పలేని పరిస్థితి. వాళ్ళిద్దరిని పోగొట్టుకున్న అమ్మాయి దట్టు ఇప్పుడు ఇంకా ట్రీట్మెంట్ పొందుతూ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ చేయిస్తా ఉన్నాం. మేము చేయగలిగేది మేము చేసాం. అయితే ఏదైతే దీన్ని యూట్యూబ్ లో పెట్టడం, అది ప్రవాసాంధ్రులు చూడటం, వాళ్ళందరూ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఆ అమ్మాయికి ఒక 80,000 వాళ్ళు అక్కడి నుంచి డొనేట్ చేయటం, కొంతమంది గ్రూప్ కలిసి ఇక్కడికి అది పంపించటం, అది మన పాస్టర్ గారు ఇక్కడికి మా దగ్గర తీసుకొచ్చి మా చేతుల మీదుగా ఆ అమ్మాయికి ఉన్న బంధువులకి ఇప్పించడం జరిగింది. నేను ఎప్పుడు ఒకటే చెప్తా ఉంటాను, కష్టం మన దగ్గరికి వచ్చినప్పుడే మనం మన కష్టం అనుకోకుండా ఎదుటివాడి కష్టాన్ని కూడా మనదే అని ఫీల్ అయిన రోజున మనం అందరం కొంచెం అంటే ఎంత పెద్ద కష్టాన్నైనా ఈజీగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి నిజానికి ఎవరు లేరు. ఎవరైతే ముందుగా ప్రవాసాంధ్రులు చేశారో వారందరికీ మీడియా ముఖంగా మీ అందరికీ నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీ మంచి కైండ్ హార్ట్ కి, మంచి హృదయానికి. ఎందుకంటే మీరు అంత స్పాంటేనియస్ గా
వెంటనే రియాక్ట్ అయ్యి ఇక్కడికి పంపించడం, అది కూడా ఎమ్మెల్యే గారి ద్వారా ఇప్పించాలి అని మీరు అంటే రికార్డెడ్ గా ఉండాలి, రేపు అనే రోజున అమ్మాయికి పని చేయాలని చెప్పేసి మీరు చేసే పని చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా ఉన్నా. థ్యాంక్ యూ. ఆగస్టు 5వ తారీఖున టిక్కో ఇల్లు దగ్గర గ్యాస్ ఫైర్ అయ్యి ఆ ఫైర్ యాక్సిడెంట్ లో తల్లిదండ్రులు కూడా చనిపోయారు. నీలిమ అనే అమ్మాయి చాలా వరకు కాలిపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుంది. ఆ అమ్మాయి యొక్క వీడియో యూట్యూబ్ లో చూసినటువంటి ఎన్ఆర్ఐలు కొంతమంది సంబంధించిన వారు రమణ గారి యొక్క ఆధ్వర్యంలో ఆ అమ్మాయికి 80,000 రూపాయలు పంపించడం జరిగింది. అది నాకు పంపించారు. ఆ ధనాన్ని మన ఎమ్మెల్యే గారి ద్వారా ఇక్కడ అమ్మాయికి అందజేయాలని వారందరూ ఎన్ఆర్ఐలు కోరారు. వారు కోరిక మేరకు ఈ రోజు వచ్చి మరి ఎమ్మెల్యే గారి ద్వారా ఆ 80,000 రూపాయలు ఆ అమ్మాయికి అందించడం జరిగింది. మరి ఈ యొక్క సహాయాన్ని వారు అందించినందుకు ఎన్ఆర్ఐలు అందరికీ కూడా మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంకాళమ్మ ఆలయం వద్ద శుక్రవారం మట్టి వినాయక ప్రతిమలు, వార్తా పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఆలయ ధర్మకర్త ఎగ్గి నాగబాబు ఆధ్వర్యంలో వీటిని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు బాల సతీష్, రావుల సుమన్, ఆకుల శ్రీను, కేబుల్ నాగబాబు, విజయ్ కుమార్, ఆర్ సత్యబాబు, దుర్గా సురేష్, ప్రసాద్, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు వినాయక మట్టి ప్రతిమలు, వినాయక వ్రతకల్ప పుస్తకాలు అందించారు. ప్రతి సంవత్సరం వినాయక చవితికి ముందు రోజు వినాయకుని మట్టి విగ్రహాలు అలాగే వ్రతకల్పం పుస్తకాలు కూడా ఉచితంగా భక్తులందరికీ కూడా ప్రతి సంవత్సరం పంచడం జరుగుతుంది. ఏదైతే మనం ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తున్నటువంటి వాతావరణ కాలుష్యం కానీ నీటి కాలుష్యం కానీ వీటన్నిటిని నివారించాలంటే ప్రతి ఇంట్లో భక్తితో చేసుకునేటటువంటి ఈ వినాయక చవితి పండుగని మట్టి విగ్రహాలతోటే చేసుకోవాలని, ఏ విధమైనటువంటి రంగులు అద్దకుండా మట్టి విగ్రహాలతో చేసుకుని సంపూర్ణమైన మనసుతోటి ఆ భగవంతుని ఆశీస్సులు పొందే విధంగా, ఈ ప్రకృతిని పరిరక్షించే విధంగా ఈ వినాయకుడిని మట్టి విగ్రహాలనే పూజించాలని చెప్పి విస్తృతంగా మేము ప్రచారం చేసి ప్రజలందరికీ కూడా ఈ విధంగా ఉచితంగా పంచడం జరుగుతుంది. దానికి సహకరిస్తున్నటువంటి మా మిత్రుడు దత్తు వెంకటేశ్వరరావు కానీ అలాగే వెంకటరామ అండుకోవాలి కానీ వీళ్ళందరూ కూడా దీన్ని ఇంకా మమ్మల్ని ప్రోత్సహించి ఇంకా పెద్ద ఎత్తున వీటిని పంచే విధంగా మాకు సహకరిస్తున్నారు. వారందరికీ కూడా మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు విఘ్నేశ్వరుడి మట్టి ప్రతిమలను మాత్రమే పూజించండి అంటూ జిల్లా లయన్స్ పాస్ట్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు పిలుపునిచ్చారు. స్థానిక రామారావుపేటలోని శ్రీ బృందావనంలో పేరుచెల్ల ఫౌండేషన్ డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైస్ ప్రెసిడెంట్ వేగేశ్న రామరాజు ఆర్థిక సౌజన్యంతో 400 గణపతి మట్టి ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్ మునగాల జితేంద్ర కుమార్, చెన్నారెడ్డి సతీష్, కుందం వెంకటేశ్వరరావు, ఎర్ర ఆంజనేయ స్వామి, జామి సత్యనారాయణ, కొప్పెల సాయి సత్యనారాయణ రాజు, ఆకుల సతీష్, దంతవైద్యులు డాక్టర్ భాను సత్యనారాయణ, మున్నూరి శివరామరాజు, అభయం లయన్స్ మండే మాధురి, సంపత్ కుమార్, రామారావుపేట యూత్ సభ్యులు తాళ సూరిబాబు, సన్యాసిరావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. డైమండ్స్ మరి క్లబ్ అంటేనే ఒక వజ్రంలా ఈ జిల్లాలో అందరికీ కూడా కాంతులు అందిస్తూ ఎన్నో జీవితాలకు వెలుగులిస్తూ మరి ఎంతోమందికి ఆసరాగా ఉన్నటువంటి డైమండ్స్ క్లబ్ అండ్ పేరుచెర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ మట్టి గణపతి ప్రతిమలు అందించడం చాలా ముదావహం. ఎందుకంటే ఇవాళ చూస్తే కనుక వరదల నేపథ్యం మనందరికీ కూడా నీళ్లు ప్రవాహం ఏ విధంగా ఎటువైపు వెళ్తుందో తెలియని పరిస్థితుల్లో అన్నీ కూడా జలదిగ్బంధం అయిపోయే పరిస్థితి. దానికి ప్రధాన కారణం ప్లాస్టిక్ ఉపయోగం. అలాగే పర్యావరణానికి విఘాతం కలిగించే అనేక రసాయనిక పదార్థాల వల్ల మరి అనేక రకాలుగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నాం. దానికి ప్రత్యామ్నాయంగా మరి ఇవాళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా మరి విగ్రహాలని ఎక్కడో కాలువల్లోనో లేకపోతే వేరే చోట మరి నిమజ్జనం చేయడం కాకుండా మన ఇంటి దగ్గరే మన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మొక్కకు ఒక ఎరువుగా ఈ మట్టి విగ్రహాలని మరి ఖననం చేయడం అనేది చక్కగా ఈ మట్టి విగ్రహ ప్రతిమలను మనమే పూజనీయంగా ఎంతో పూజించినటువంటి విగ్రహాలని నిమజ్జనం చేయడం చాలా ముదావంగా మన ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా మా ప్రాంతంలో ఈ మట్టి విగ్రహాలని మనం ఈ ప్రాంతం ఉన్న ఆడపడుచులకి గృహాలకి మనం మట్టి విగ్రహాలను అందజేయడం జరుగుతుంది.
మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆ గణనాథుడి ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరవాలని కోరుకుంటూ, మరి మా ఐపీడీజీ లయన్ మానవతావాది లయన్ గట్టి మాణిక్యాలరావు గారి చేతుల మీదుగా ఈ రోజున ఈ ప్రాంత మహిళలందరికీ కూడా ఈ గణేష్ ప్రతిమలు అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఎటువంటి రసాయనాలు వాడకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి సోదరులు తయారు చేసినటువంటి ఈ మట్టి విగ్రహాలని మనం పంచడం కారణం మన పర్యావరణం పరిరక్షించుకోవడం. మరి గత సంవత్సరం నుంచి కూడా ఈ పర్యావరణానికి పెద్దపీట వేస్తూ నా మొక్క నా శ్వాస లాంటి కార్యక్రమాలతో మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసినటువంటి మా గట్టి మాణిక్యాలరావు గారు ఈ రోజున ముఖ్య అతిథిగా వారి యొక్క చేతుల మీదుగా ఈ విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం డైమండ్ సైన్స్ క్లబ్ మరియు పేరుచెట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ కార్యక్రమం గత 12 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా, అలాగే ఈ వాతావరణంలో ఎన్నో వర్షాల వల్ల ఎంతో వాతావరణం నీరు కూడా కలుషితమయ్యి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారని, ఇటువంటి రోగాలు బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎటువంటి రసాయనాలు కలవకుండా మంచిగా మట్టి గణపతులను వాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదృష్టం మాకు కల్పించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. పెంటపాడు మానవతా సంఘం జిల్లా మానవతా సంఘం ఆధ్వర్యంలో పెంటపాడు డిగ్రీ కళాశాలలో గురు పూజోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులను సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ దాసరి హైమావతి, పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పుల్లాబాబి, తాడేపల్లి మోహన్ రావు, ఎంపీడీసీ రెడ్డి సూరిబాబు, కొనగల హరినాథ్, ఉప సర్పంచ్ కోవూరి ప్రసాద్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ నల్లమిల్లి చినగోపురెడ్డి, గ్రామ నాయకులు నల్లమిల్లి విజయానందరెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు. మోహన్ రావు గారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవ చేయడానికి ప్రప్రథమంగా పెంటపాడు మండల అధ్యక్షుడిగా చేసినప్పుడు ఆయనతో పాటు నేను ఆ కార్యవర్గంలో ట్రెజరర్గా పనిచేశాను. అప్పటి నుంచి ఆయన ఇప్పుడు దాకా జిల్లాలోనే ఉత్తమ మానవతావాదిగా ఆయన చాలా కార్యక్రమాలు చేశారు. ఎందుకంటే ఇందాక చాలామంది చెప్పినట్టు రిటైర్ అయిపోయిన తర్వాత మన జీవితం విశ్రాంతి తీసుకుందాం అనుకోకుండా ప్రజలకు సేవ చేయాలనే
ఒక మహోన్నతమైన విధానంలో ఆయన మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవ చేస్తున్నారు. అలాగే ఇక్కడ నేను ఇంతమంది మాట్లాడడానికి ఇది కాదు, ఎందుకంటే మీరంతా ఎంతో మందిని తీర్చిదిద్ది బయటికి పంపేవారు. మీరంతా మీ దగ్గర మాట్లాడే అంత స్థాయి కూడా రాదురాది, కానీ ఇక్కడ ఎగిరే కాలు కూడా విద్యార్థి అవుతే గురువే ఆధారమైన దారులు అన్నారు. మన భారతదేశానికే పునాదులు అనేవాళ్ళు ఉపాధ్యాయులు. యువతల రాజకీయ నాయకులు కావనే, కలెక్టర్లు కావనే, ఐపీఎస్లు కావనే, ఎవరికైనా సరే ఒక విద్య నేర్పేవారు ఉపాధ్యాయులు. జ్ఞానంతో నేర్చుకోవాలనుకుంటే ఇంటికాడ తల్లిదండ్రులు కాదు, ముఖ్యంగా మీరే. ఇలా ఇంటికాడ తల్లిదండ్రులు ఈ రోజుల్లో గాఢంతో వాళ్ళ మాటలు వినే పరిస్థితులు ఏమీ లేవు. అలాగే ఉపాధ్యాయుల మాటలు కూడా వినే పరిస్థితులు లేరు. కానీ అయినప్పటికీ కూడా మీరు ఓర్పుతోటి, సహనంతో జ్ఞానం అనేది నేర్చుకోవాలనుకుంటే మీ దగ్గర నుంచే నేర్చుకోవాలి. అలాగే మీరు కూడా చాలా ఓపికగా తప్పనిసరిగా మీరందరూ కూడా దేశానికి పౌరులుగా నిలబడాలంటే ముఖ్యంగా మీరే కారకులు. నా రాజకీయం స్టార్ట్ అయింది ఇదే రూమ్లో నుంచి. ఇదే రూమ్లో నేను ఇంటర్మీడియట్ సిఈసి ఫస్ట్ ఇయర్ చేశానండి. రిప్రజెంటేటివ్ని నగ్గించడంలో కీలక పాత్ర నుంచి ఇక్కడి నుంచి మనం రాజకీయ నాయకులు ఉండాలి తప్ప ఉద్యోగస్తులు ఉండకూడదని డిసైడ్ అయిన రూమ్ ఇదే. అలాగే నన్ను వ్యాపారంలోకి నాకు మొట్టమొదటిసారిగా లోన్ ఇచ్చి చదివిన డిగ్రీ బీకామ్ వెంటనే నాకు పెండపాడులో ఏదైనా వ్యాపారం చేయమని చెప్పి ప్రోత్సహించి నాకు ఏది సంబంధం లేకుండా, నాతో ఏ షూరిటీ లేకుండా, నాతో నా తండ్రితో పాటు సమానంగా నన్ను భావించి లోన్ ఇచ్చినటువంటి వ్యక్తి తాడిపల్లి మోహన్ రావు గారు. అలాగే ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి, ఒక క్రమశిక్షణగా ఉండడానికి కానీ, వ్యాపారపరంగా కానీ, ఒక తండ్రిగా కానీ, ఒక కొడుకు కానీ ఉన్నారంటే ఒక మంచి సలహాలు సూచనలు ఇచ్చి మా అందరికీ కూడా ఈ సమాజంలో సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా సూచనలు ఇస్తున్నటువంటి తండ్రి సమానమైనటువంటి పెద్దలు మన కృష్ణమోహన్ గారికి మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి పాదవందనం చేసుకుంటూ, ఉంగుటూరు మండలం నారాయణపురంలో గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు వర్తక సంఘం గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో రాట ముహూర్తం చేశారు. 9 రోజులుగా సాంస్కృతిక కార్యక్రమాలు, గణేష్ ఉత్సవాలు చేయనున్నారు. ఈ నెల 19న అన్న సమారాధన జరుగుతుందని తెలిపారు. వర్తక సంఘం అధ్యక్షులు అడప శ్రీనివాసరావు, సెక్రటరీ యాల దుర్గారావు, ట్రెజరర్ పెద్దిరెడ్డి అప్పలరాజు, ఉపాధ్యక్షులు సన్నిధి పట్టియ్య, నేదురి గంగాధర్, సీతయ్య, రాంప్రసాద్, డివిడి ప్రసాద్, జయరాం, గురువెల్లి రాజారావు, బండారు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వర్తక సంఘం గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో మరి 72వ వార్షికోత్సవం ఈరోజు రాట ముహూర్తంతో పందిరి ఏర్పాట్లు, స్టేజ్ ఏర్పాట్లతో అట్టహాసంగా మొదలయ్యాయి. మరి 9 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మొదలుకొని 7వ తారీఖు మొదలుకొని 19వ తారీఖు వరకు మరి కార్యక్రమాలు, 9 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు, 10వ రోజు భారీ ఊరేగింపు, అలాగే 13వ రోజు అంటే 19వ తారీఖున భారీ అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది. మరి ఈ కార్యక్రమాలన్నీ వర్తక సంఘం మరియు దాని అనుబంధ సంస్థ అయిన గణేష్ యూత్, అలాగే నారాయణపురం గ్రామ ప్రజలు, ఐస్ ఫ్యాక్టరీ యాజమాన్యం, మరి వర్తకులు అందరూ సహకారంతో దిగ్విజయంగా జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమాలన్నింటికి కూడా మరి భక్త మహాశయులు ఇచ్చేసి కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. స్థానిక పాతూరులో శుక్రవారం పాతూరు యూత్ ఆధ్వర్యంలో శంకర ధనబాబు సౌజన్యంతో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాట్ల జగన్నాథరాజు, శ్రీరంగం అంజి, నీలం సురేష్, గుండుమొగల సురేష్, తాటికల వీరన్న, యాతం వీరన్న, గంధం వాసు, శేషగిరి, చిన్న, మహేష్ తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని పూజించాలని కోరారు. మన హిందువులకి, అలాగే భారతదేశంలో కాదు ప్రపంచంలో హిందువులు ఎక్కడున్నా కానీ ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ వినాయక చవితి. అటువంటి వినాయక చవితి పండుగ పురస్కరించుకుని మా మిత్రులు పాతూరు సభ్యులు శంకర ధనబాబు గారి సౌజన్యంతో సుమారు 500 నుంచి 600 మట్టి విగ్రహాలని
ఆయన స్పాన్సర్ చేయడం జరుగుతుంది. పాతూరి యూత్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎంతో విఘ్నేశ్వరుడు అంటే అన్నింటికి కూడా మొట్టమొదటి చేసే పూజ విఘ్నేశ్వర పూజ. ఎటువంటి విఘ్నాలు లేకుండా ప్రతి కార్యక్రమం కూడా ఎంతో జయప్రదంగా జరగాలంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆశీస్సులు కావాలి. అటువంటి వినాయకుడి పండుగని మనం రకరకాల రంగులతో చేసే విగ్రహాలతో పూజ చేయడం కాకుండా మట్టి విగ్రహాలతో పూజ చేసి పర్యావరణాన్ని కాపాడడం కాకుండా మన జాతికి కూడా ఎంతో శ్రేయస్కరమైన ఉద్దేశంతో శంకరదాన బాబు గారు ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం పాతూరులో 10-12 వార్డులో ఉన్నటువంటి వినాయక కోవిల్లో ప్రతి సంవత్సరం కూడా జరిగేటటువంటి అంగరంగ వైభవంగా జరిగేటటువంటి వినాయక ఉత్సవాల్లో భాగంగానే ఈరోజు ఒక పర్యావరణాన్ని పరిరక్షణకి అందరం కూడా కట్టుబడి ఉండాలని ఒకే ఒక మంచి ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా మట్టి వినాయకుని పూజించాలనేటటువంటి ఒక మంచి నిర్ణయంతో మా పాతూరు యూత్ ఇప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక తలంపుతో ఉంది. ఈ కార్యక్రమానికి వృతాభక్తిగా నేను కూడా ప్రతి సంవత్సరం సాయం అందించడంలో ఆ భగవంతుడి ఆశీర్వాదం నాకు ఉన్నందుకు చాలా ఆనందిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు పాతూరు యూత్ ఎప్పుడు ముందుండి చేస్తుందని, రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా పాతూరు యూత్ అండదండంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలను మీలాంటి వారందరూ కూడా ఉండి సహకరించడం వల్ల మేము రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేసేటట్టు విధంగా ఎదరికెళ్తామని తెలియజేస్తూ పాతూరు యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని అందరికీ పంచడం జరుగుతుంది. ఈ వినాయక చవితి అందరికీ కూడా శుభాలు కలగాలని, అలాగే ప్రకృతిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన తరుణం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ప్రకృతికి మనం విపత్తులు కలిగించకుండా జాగ్రత్తగా చూసుకుంటామో ప్రకృతి కూడా మనం జాగ్రత్తగా చూసుకునడానికి నిదర్శనమే నిన్న మొన్న జరిగినటువంటి విపత్తులు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రజలందరూ కూడా ఈ మట్టి వినాయకులను వాడి ఈ ప్రకృతికి సహకరించాలని, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిషేధించాలని, అలాగే ప్లాస్టిక్ని కూడా నిషేధించి పర్యావరణానికి పరిరక్షణకు తమ వంతు బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నానని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలాల బాబ్జీ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వినాయక చవితిని ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని కోరారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఆ వినాయకుడు తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని, అలాగే తాడేపల్లిగూడెంలో ఉన్న ప్రజలందరినీ, అలాగే ఆంధ్ర రాష్ట్రం, అలాగే భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా మరి చల్లగా చూడాలని, పంటలు బాగా పండి మరి రైతులు సుభిక్షంగా ఉండాలి, వ్యాపారాలన్నీ బాగా జరగాలని చెప్పి మరి ఆ వినాయకుడిని కోరుకోవాలని చెప్పి, మరి ఆ వినాయకుడి దయ వల్ల మరిన్ని ఆంధ్ర రాష్ట్రానికి కష్టాలు కలగకుండా, మరి మళ్ళీ తుఫాన్లు రాకుండా మరి రాష్ట్రాన్ని రక్షించాలని చెప్పి మరి ఆ హృదయపూర్వకంగా ఆ వినాయకుడిని ప్రార్థిస్తూ మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అపస్మా నూతన కార్యవర్గం తాడేపూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ను సత్కరించగా శాసనసభ్యులు నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఆదివారం శశి కళాశాలలో జరిగే జనరల్ బాడీ మీటింగ్కు చెందిన ఆహ్వాన పత్రిక ఎమ్మెల్యేకి అందించారు. అపస్మా తాడేపూడెం జోన్ అధ్యక్షులు శంకర శ్రీనివాస్, కార్యదర్శి పైల శ్రీనివాస్, కోశాధికారి సత్య శివకుమార్ రెడ్డి, జిల్లా కార్యదర్శి అత్తంటి వీర వెంకట సుబ్బరాజు, రీజియన్ చైర్మన్ జంగా సూర్యప్రకాష్ బాలాజీ, వైస్ ప్రెసిడెంట్ గొర్రెల వెంకట శ్రీనివాసులు, వి రాయన్న తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పొలం పిలుస్తోంది గోడ పత్రికను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 10-11 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ తరపున ఈ నెల 10-11 తారీఖు నుంచి పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం గౌరవ శాసనసభ్యుల వారి ద్వారా 10-11 తారీఖుల్లో తాడేపల్లిగూడెం, పెంటపాడు గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం అంటే ఏంటంటే అధిక దిగుబడులు సాధించడం కోసం
రైతులకి అన్ని డిపార్ట్మెంట్ల తరపు నుంచి సలహాలు సూచనలు ఇవ్వాలి. ఆ సలహాలు సూచనలు ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్ల తరపు నుంచి అన్ని డిపార్ట్మెంట్లు అంటే వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ డిపార్ట్మెంటు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఇవన్నీ కూడా రైతుల దగ్గరికి వెళ్ళి రెవెన్యూ, అలాగే పంచాయతీరాజు అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా రైతుల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా రైతులకు వివరించడం, అలాగే రైతుల దగ్గర నుంచి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, రైతుల పరంగా పరిష్కరించాల్సిన విషయాలు ఏమున్నాయి అనేది తెలియజేయడం జరుగుతుంది. అలాగే వరి పంటపై ఉన్న తెగుళ్ళు, పురుగులు, వాటి నివారణ చర్యలు కూడా శాస్త్రవేత్తల ద్వారా రైతులకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పశువులకు సంబంధించి కూడా వెటనరీ డాక్టర్ గారి ద్వారా పశువులకు సంబంధించి వ్యాక్సినేషన్ కానీ అలాగే మందులు పంపిణీ చేయడం కానీ కార్యక్రమం ఉంటుంది. వినాయక చవితి నేపథ్యంలో యానాలపల్లిలో అంజనీపుత్ర మెగా ఫ్యాన్స్ గణేష్ను గని ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాడి శ్రీను, తాడి సతీష్, తాడి మణికంఠ, పృథ్వీ, గాది సత్యబాబు, కవల బాలాజీ, గిద్ద రాఘవులు, టి ప్రసాద్, వీరాబత్తుల రాము, టి అర్జున్, కె మారియా, టి మురళీకృష్ణ, ఆర్ సత్యనారాయణ, గణేష్ణ సాయి, జి తాతారావు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా నిర్వాహకులు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా మనం పర్యావరణాన్ని సంరక్షించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మట్టి విగ్రహాలను మన ఊరు ప్రజలకు అందరికీ పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పిలవగానే అందరూ విచ్చేసినందుకు, అలాగే మన తాడిసీని గారికి, ఈ కర్ణమ్మ గారికి, ఊరు ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఏ కార్యక్రమం అయినా ఇలాగ కలిసికట్టుగా పిల్లలు పెద్దలు అంతా చేసుకుంటాం మనకి చాలా సంతోషంగా ఉంది. కనుక మీరందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎంజాయ్ చేసుకోవాలని, అలాగే రామాలయంలో రేపొద్దున్న పిల్లలందరూ కలిసి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు. అలాగే ఊరు ప్రజలంతా వచ్చి పూజలు చేసుకుని పిల్లలు అందరూ ఈ ఊరికి పాటి పంటలు అంతా బాగుండాలని చెప్పేసి, పిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులు అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ అంజనీపుత్ర వ్యాపార తరఫున వీళ్ళందరూ వచ్చినందుకు నేను చాలా సంతోషంగా. భారతదేశంలో ఎటువంటి పూజా కార్యక్రమం జరిగినా మొదటగా మనం గణేషుని పూజా కార్యక్రమంతో స్టార్ట్ చేస్తాం. అంత ప్రఖ్యాతిగాంచిన దేవుడు ఈ గణేశుడు. ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా గణేషుని ఉత్సవాలు జరగాలని ఆయన నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా యాలపల్లి గ్రామంలో అంజనీపుత్ర మెగా ఫ్రాన్స్ గడిగారి ఆధ్వర్యంలో మరియు జన సైనికుల ఆధ్వర్యంలో ఈరోజు 200 మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ మట్టి విగ్రహాలతో పూజా కార్యక్రమాలు చేసుకుని ఆ స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని, అదేవిధంగా పర్యావరణాన్ని కూడా పరిరక్షించి ఉండాలని ప్రజలందరూ కోరుచున్నారు. మట్టి విగ్రహాలు వినాయకుడు పంచుతున్నాం. గ్రామం అంతా సురక్షితంగా ఉండాలని అందరికీ గ్రామస్తులందరూ కూడా సహకరించి విజయవంతంగా ప్రతి కార్యక్రమం కూడా చేస్తున్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇలాగే ప్రతి కార్యక్రమం విజయవంతంగా జయప్రదంగా చేయాలని గ్రామస్తులందరినీ కోరుతున్నారు. వరద ముంపునకు గురైన ప్రజలకు అండగా లయన్స్ క్లబ్ సేవలు అందిస్తుందని లయన్స్ గవర్నర్ లయన్ కాకరాల వేణుబాబు పేర్కొన్నారు. తాడేపురం డైమండ్స్ లయన్స్ క్లబ్ తరపున లయన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు ఆధ్వర్యంలో జరుగుతున్న సహాయక చర్యలు 3వ రోజుగా ఫుడ్ పంపిణీ కార్యక్రమం చేశారు. చెన్నారెడ్డి సతీష్, హనుమకొండ త్రిషారావు, కొత్త సుభద్ర, ఆకుల రాజు ఆహార పొట్లాలు, పాలు, వాటర్ బాటిల్స్ 10 బాక్సులు 2 కార్లలో విజయవాడలోని అంబాపురం, సింగనగర్ ప్రాంతాల్లో పంపిణీ చేశారు. మురళీకృష్ణరాజు మాట్లాడుతూ ఐపీడీజీ గట్టి మాణిక్యాలరావు, మెడిసన్ మునగాల జితేంద్ర కుమార్, ఆకుల సతీష్, చెన్నారెడ్డి సతీష్లు పాలు, వాటర్, ఫుడ్ ప్యాకెట్స్ అందించారని పేర్కొన్నారు. గత 4 రోజులుగా విజయవాడ వరదలు నిండిపోయిన అందరూ ఇది బాధాకరమైన విషయం మనందరికీ తెలిసిందే. మా మేనత్త గారు మనవరాలైన సుమన రాజేష్ గారి కుమార్తె, ఆమె 14 ఏళ్ళు, ఆమె అమెరికాలో ఉంటుంది. వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ కూడా 14 years 15 years ఉంటుంది పాప. ఒక ఆర్గనైజేషన్ కూడా నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ నడుపుతుంది. గ్లోబల్ లీడర్షిప్ అవుట్రీచ్ అండ్ వెల్బీయింగ్ ఇంక్ అని ఎవరైతే అవసరం ఉన్నారో వాళ్ళందరికీ చేతులు ఇస్తూ ఆ అమ్మాయి చిన్న వయసు నుండి త్రిషారావు ఆమె పాప పేరు, చిన్న వయసు నుండి ఆ అమ్మాయి సేవా దృక్పథంతో నడుస్తుంది. వరద బాధితులకు 4 రోజులుగా ఇంచుమించు ఆహార పదార్థాలు ఇవి
చాలా ఇబ్బందిగా ఉండడం వల్ల ఎక్కడైతే అమెరికాలో ఉన్న త్రిషారావు గారు అమ్మాయి తెలుసుకోండి, ఇక్కడ ఎంతో పెద్ద మనసుతో కంట్రిబ్యూషన్ బిస్కెట్స్ అని ఇవన్నీ పంపించడం జరిగింది. ఆవిడికి ఎంతో ధన్యవాదాలు. స్థానిక సుబ్బారావుపేటలో గల దివ్యాంగుల పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయుడు ఎస్కే బాలయేశ్వరయ్యకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడంతో ఆయనను ఎయిర్ స్ట్రిప్ మహిళా వాకర్స్ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలు వనచర్ల విజయలక్ష్మి సత్కరించారు. బాలయేశ్వరయ్య దివ్యాంగ విద్యార్థులకు చేస్తున్న సేవలను శ్లాఘనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ మహిళా అధ్యక్షురాలు వనచర్ల విజయలక్ష్మి, కార్యదర్శి కుంట్ల కనకదుర్గ, కోశాధికారి సిహెచ్ ఇందిరాకుమారి, డి వెంకటలక్ష్మి, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం జ్యోతి, దివ్యాంగ పాఠశాల టీచర్ ఎం చంద్రకుమారి, డి వెంకటలక్ష్మి, అంగన్వాడీ టీచర్ సత్యవతి, భార్గవి తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో ప్రత్యేక ఉపాధ్యాయుడు బాలయేశ్వరయ్య గారికి జిల్లా అవార్డు వచ్చినందుకు మేము ఏస్ట్రిప్ మహిళా వాకర్స్ తరఫున ఆయన్ని సన్మానించుకొని వనితా కేంద్ర విద్యార్థులకు విద్యార్థినులకు ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. విజయవాడ వరద బాధితుల సహాయార్థం వేమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన మావులేటి మధుసూదన్ రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1700 కుటుంబాలకు నిత్యావసర సరుకులు శుక్రవారం పంపించారు. నిత్యావసర సరుకులు, బిస్కెట్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, బ్రెడ్, మంచినీటి బాటిల్స్ను పంపించే 2 వాహనాలను వేమడోలు తహసీల్దార్ రమాదేవి జెండా ఊపి ప్రారంభించారు. సంస్థ సెక్రటరీ మావులేటి వెంకటరాజు, జనసేన నాయకులు మామిళ్లపల్లి కాశీబాబు మాట్లాడుతూ మావులేటి మధుసూదన్ రాజు ఆశయాలకు అనుగుణంగా ఆయన కుమారులు కృష్ణప్రసాద్ వర్మ, రాంప్రసాద్ వర్మలు లాభాపేక్ష లేకుండా కార్యక్రమాలు చేయడం అభినందనీయం అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మావులేటి వెంకటరాజు, బొబ్బిలి శ్రీనివాసరావు, కృష్ణంరాజు, సతీష్ కుమార్, ముఖేష్ రాజు, కృష్ణమూర్తి మాస్టారు, విఆర్ఓలు శంకర్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. మావులేటి ఫౌండేషన్ వాళ్ళు మన విజయవాడ వరద బాధితుల కోసం సుమారు 2000 కుటుంబాల కోసం కూరగాయలు, అదేవిధంగా బన్నం, మిల్క్, వాళ్ళకి ఏవైతే అత్యవసరాలు అనుకుంటున్నారో వాళ్ళ అవసరాన్ని బట్టి వీళ్ళు ఈ 2000 కిట్లు తయారు చేసి మనం అడిగిన వెంటనే తహసీల్దార్ ఆఫీస్ నుంచి అడిగిన వెంటనే కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మేము చేస్తామండి అని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టారండి. విపత్తుల సమయంలో మనం కొంతమందికి అండగా ఉండడం అనేది మనం చాలా హర్షించదగ్గ విషయం. ఇందాక మన కృష్ణదాస్ గారు ఎవరో చెప్పారు మానవ సేవ అని చెప్పేసి, అది వీళ్ళు ప్రూవ్ చేసుకున్నారు ఈ ఫౌండేషన్ అనేది. కాబట్టి ఈ ఫౌండేషన్కి రెవెన్యూ అండ్ మిషనరీ నుంచి నేను థ్యాంక్స్ చెప్తాను. కృష్ణప్రసాద్ వర్మ గారు, రాంప్రసాద్ వర్మ గారు, వాళ్ళ తండ్రి గారు అయినటువంటి మధుసూదన్ రాజు గారు స్వర్గీయ, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ వ్యవస్థను ఎలా అయితే పటిష్టంగా నడపగలమో, ఎక్కడా కూడా ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వారి యొక్క కష్టార్జితంతో వారి గ్రామానికి, వారి పక్కల చుట్టుపక్కల ప్రజానికానికి అన్ని విధాల ఎప్పుడు ఆపద సమయం వచ్చినా కృష్ణా జిల్లాలో జరిగినటువంటి విపత్కర పరిస్థితుల్లో ఇవాళ విజయవాడలో జరిగినటువంటి సందర్భం చాలా వర్ణానితీతం. ఒక 1500 కుటుంబాలకి అంటే ఫుడ్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి వేరే కలెక్టర్ గారి ఆదేశాలు కానీ ఎంఆర్ఓ గారు చెప్పినటువంటి సలహాల ప్రకారం ఒక కూరగాయలు, అదే పాల ప్యాకెట్టు, బిస్కెట్టు, బ్రెడ్డు, మంచినీరు, వాటర్ బాటిల్స్, ఇటువంటివన్నీ ఒక ప్యాక్ కింద తయారు చేసి ఇవాళ 2 వెహికల్స్ తోటి ఎంఆర్ఓ గారి యొక్క ఆదేశానుసారం మా ట్రస్ట్ సభ్యులు మేము అందరం కూడా కలిసి ఈ కార్యక్రమంలో ప్యాకింగ్ చేయించి 2 వెహికల్స్తో ఇవాళ విజయవాడ స్లమ్ ఏరియా అయినటువంటి కొన్ని గ్రామాల్లో ఎంచుకుని అక్కడ పంపిణీ చేయడానికి కార్యకర్తలతో బయలుదేరి వెళ్తున్నాం. జనానికి ఆపన్న హస్తం అందించే ఈ సేవా సంస్థలో మనకి ప్రతి చోట కావాలి. అటువంటిది మా గుండుగోలు గ్రామంలో ఈ మధుబాబు ఫౌండేషన్ ఉంది. గత 17 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు ఇలాగని కాదు, వాళ్ళ నెలవారీ ఇక్కడ 100 మందికి బియ్యం పంపిణీ చేస్తున్నా, అలాగే కరోనా టైంలో కూరగాయలు పంపిణీ చేసినా. ఇవాళ కలెక్టర్ గారి ఆదేశానుసారం 2 వ్యాన్లు కూడా పంపించడం జరిగింది. అలాగే అక్కడ ఏదైతే ఏరియాల్లో వరద బాధితులు ఎక్కువ ఉన్నారో అక్కడికి ఈ 1500 ప్యాకెట్లు ఇచ్చి వాళ్ళని ఆదుకోవడానికి మధుబాబు ఫౌండేషన్ ఇంత ముందుకు వచ్చింది కాబట్టి ఆ ఫౌండేషన్ నిమిత్తం మేమందరం కూడా దానికి అభిమాన పాత్రులం.
తాడేపల్లిగూడెం ట్యాక్సీ వర్కర్స్ ఓనర్స్ యూనియన్ సీనియర్ సభ్యులు మోకా సాయిబాబా పుట్టినరోజు వేడుకలు స్థానిక ట్యాక్సీ స్టాండ్ వద్ద నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు ఆరుమిల్లి రవి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ అనంతరం సేవా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. గౌరవనీయులు మా స్టాండ్లోకి మాకు అందరికీ పెద్ద, మా అందరికీ ఎప్పుడు పిలిస్తే పలికి మా అందరి కష్ట సుఖాల్లో పాలు పంచుకునే మన మోకా సాయిబాబు గారు 64వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మా ట్యాక్సీ యూనియన్ అందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, పూర్వం ఎప్పటి నుంచో మరి ఒక 40 ఏళ్ళ నుంచి ఈ ట్యాక్సీ స్టాండ్లో ఉంటూ అందరికీ తల్లో నాలికలా ఉంటూ ఆయన మా అందరికీ కూడా ఒక అన్నగారులాగా, ఒక మరి మాకు పెద్ద ఆయనలాగా ఈ ఆఫీసు కూడా ఒక పెద్ద దిక్కు కింద మా అందరికీ కూడా అన్ని తల్లో నాలికలాగా ఉండి మమ్మల్ని అందరినీ మరి ఎదురుండి నడిపించే ఒక పెద్ద ఆయన ఇవాళ పుట్టినరోజు అంటే మాకు అందరికీ కూడా, మా ట్యాక్సీ స్టాండ్ అందరికీ కూడా గర్వకారణంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరి ప్రార్థిస్తున్నాను. 64వ పుట్టినరోజు జరుపుకుంటున్న మోకా సాయి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా సాయి గారు వెంకటేశ్వర గారు చెప్పినట్టు గత 40 సంవత్సరాలు బట్టి మా యూనియన్ స్థాపించిన కాడి నుంచి కూడా ఆయన ముఖ్య పాత్ర పోషిస్తూ వస్తున్నారు. అలాగే కన్నా విషయాలు ఏదన్నా మన యూనియన్ తరపున చేసే విషయాలు ఏంటి, ఈ వినాయక చవితి విషయాలు ఏంటి, మాకన్నా ఉత్సాహంగా, కుర్రోళ్ళ కన్నా ఉత్సాహంగా ఆయన ప్రతి విషయంలోనే ముందుండి అటు ప్రతి కార్యక్రమంలోని ఆయన వంతు ఆయన సహకారం అందిస్తున్నారు. అలాగే ముందు కూడా మమ్మల్ని అందరినీ ముందు నడిపిస్తూ ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటూ మరొకసారి ఆయనకి మా యూనియన్ తరపున, మా యూనియన్ సభ్యుల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. స్థానిక సుబ్బారావుపేటలో శుక్రవారం వాణి సేవా సంఘ ఆధ్వర్యంలో వినాయకుని మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాణికృష్ణ, కెఎస్ కృష్ణ, అభ్యుదయ తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ వినాయక చవితికి మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. స్థానిక జువ్వలపాలెంలోని శ్రీ లలితాదేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం సాయిరాం వారి కుటుంబ సభ్యులు సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలందించారు. లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం నాడు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈవేళ ఓ భక్తులు అన్నప్రసాదాన్ని డొనేట్ చేశారు. వారి హృదయం ఎంత గొప్పదో చూడండి. కుడి చేతితో పెట్టింది ఎడం చేతికి తెలియకూడదన్న భావంతో నేను అన్నదానం చేస్తాను, నా పేరు ఎక్కడ అనౌన్స్ చేయొద్దని చెప్పారు. వారి చాలా గొప్ప మనసు. అలాగే ఇటువంటి దాతలు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నారు. శాశ్వత అన్నదానానికి మైలింద్రపాలెం కీర్తిశేషులు మానేపల్లి నాగేశ్వరరావు ₹1,00,000 విరాళంగా ఇచ్చున్నారు. వారి కుటుంబాన్ని లలితాదేవి అమ్మవారి ఎల్లవేళ కాపాడాలని కోరుకుంటున్నాం. అలాగే శాశ్వత అన్నదానానికి ఎవరైనా ఇవ్వగలుగుతున్న భక్తులు ఇచ్చినచో వాళ్ళ పేరు మీద సంవత్సరంలో ఒకరోజు శాశ్వత అన్నదానం చేయగలుగుతాం. ఇది పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ మీరు కోరిన రోజులు చేస్తాం. ఇది అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. చేబ్రోలు సచివాలయ పరిధిలో శుక్రవారం తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు ఆధ్వర్యంలో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి గృహంలో కూడా ఈ యొక్క నీటి నిల్వలు ఏ విధంగా స్టోర్ చేసుకుంటున్నారో దాన్ని ఏ విధంగా ఇప్పటికప్పుడు చేసుకోలేని దాని మీద అవగాహన కల్పిస్తున్నాము. అదేవిధంగా నీటి నిల్వలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ దోమలు వ్యాప్తి చెందడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ప్రతి గృహస్థులు కూడా వారి గృహాల వద్ద వారానికోసారి ఫ్రైడే డ్రైడే పాటించడం ద్వారా ఈ దోమల వ్యాప్తిని అరికట్టడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. ప్రజెంట్ వాతావరణ పరిస్థితులు, కాలానుగుణ వ్యాధులు ప్రబలంగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రతి గృహస్థులు కూడా వారి గృహాల వద్ద ఇంటి లోపల బయట కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు, కూలర్స్ కూడా ప్రతి వారం కూడా ఇవి క్లీన్ చేసుకోవడం ద్వారా కీటక జనిత ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వీర్యం చేయడం ద్వారా మరి ఈ యొక్క దోమ వృద్ధి చెందే దశలు 4 ఉంటాయి. లార్వా దశ నుంచి గుడ్డు దశ వరకు 4 దశలు ఉంటాయి.
కనుక ఏంటంటే వారానికి ఒకసారి ఈ విధంగా చేయటం వల్ల సైకిల్ అనేది అక్కడ అరెస్ట్ చేయడం ద్వారా ఈ దోమ వృద్ధి చెందకుండా ఉంటుంది. తద్వారా మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే కనుక మీరందరూ కూడా ఇవన్నీ కూడా అవగాహన కల్పించుకోవాలి. గణపవరం మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో ఫ్రైడే డ్రైడే అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సహాయకుడు నామాల రాజు మాట్లాడుతూ దోమల నివారణ పద్ధతుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొద్దిపాటి వర్షపు నీళ్ళు ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో నిల్వ ఉండడం వల్ల దోమలు పెరిగి ఆ దోమ కాటు వలన ఈ డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు వర్షాకాలం కనుక వర్షాలు పడుతున్నాయి, లేదా పరిసరాల్లో మన తినేసిన ఇది గ్లాసు లేకపోతే ఇంకోటి పరేషన్ కొబ్బరి బొండాలు, ఎవరికైనా జ్వరం అంటే కొబ్బరి బొండాలు తాగుతారు. టైర్లు, అనవసర వస్తువులు, టైర్లు, రుబ్బురోళ్ళు, వీటిల్లో నీరు నిల్వ ఉండడం వల్ల ఏమవుతుందంటే అందులో దోమ పెరిగే దోమ కాటు వలన జ్వరాలు వస్తాయి ఎక్కువగా. మనం ఏం చేయాలి? పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మా ఇల్లంతా శుభ్రంగా ఉన్నదండి అంటే కానీ ఎక్కడ ఉంటాయి? ఆ ఫ్రిడ్జ్ వెనకాల ఉంటుంది. ఆ నీరు మార్చుకోకపోతే దాంట్లో దోమ పెరిగి దోమ కాటు వలన జ్వరాలు వస్తున్నాయి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.